పికిల్స్ ఇంత ఎక్స్పెన్సివా అని మెసేజ్ పెట్టినందుకు గాను బూతులు తిట్టారు. ఆ బూతులు కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఇప్పుడు బిజినెస్ మొత్తం క్లోజ్ చేసుకునే స్థితికి చేరారు. దీనికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అలేఖ్య చిట్టి పికిల్స్ దుకాణం బంద్ అయింది. ఒక్క ఆడియోతో బిజినెస్ మొత్తం కూడా క్లోజ్ అయింది. సోషల్ మీడియాలో వైరల్ గా మారినది ఒక బూత్ ఆడియో. అలేఖ్య చిట్టి పికిల్స్ పై ఇప్పటికే తీవ్ర విమర్శలు కూడా వస్తున్నాయి. నాన్ వెజ్ లవర్స్ ఇష్టపడేలా అలేఖ్య చిట్టి పికిల్స్ పచ్చళ్లు ఉండేవి. ఇక రాజమండ్రి కేంద్రంగా దేశ విదేశాలకు కూడా ఆర్డర్ల మీద పచ్చళ్లు వెళ్లేవి. ఇటీవల అలేఖ్య పికిల్స్ కు హాయ్ అని వాట్సాప్ చేసిన ఓ వ్యక్తి ఇంత రేటా అంటూ రెండు చేతులు జోడించి ఎమోజీలతో రిప్లై ఇచ్చాడు. ఇక బూతులతో కూడిన వాయిస్ మెసేజ్ తో రిప్లై వచ్చింది. సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో వైరల్ అవుతుంది ఈ ఆడియో. ట్రోలింగ్ దెబ్బకు దుకాణం మొత్తం కూడా బంద్ అయినట్లు కూడా తెలుస్తుంది. అయితే అసలు ఆయన ఏం మెసేజ్ పెట్టారు, దీనికి రిప్లైగా అలేఖ్య చిట్టి పికిల్స్ వారు ఏం ఆడియో పెట్టారో ఒకసారి మనం ఇప్పుడు బిగ్ టీవీ లైవ్ లో విందాం. అలేఖ్య చిట్టి పికిల్స్ మీకు తెలుసు. మన ఫాలోవర్ ఒక్కడు వాళ్ళకి పికిల్స్ కొందామని మెసేజ్ చేసిండు హాయ్ అని. వాళ్ళు వాళ్ళ పికిల్స్ ప్రైజెస్ ని మెన్షన్ చేసి మనోడికి రిప్లై ఇచ్చిండు. తర్వాత మనోడు జస్ట్ రెస్పెక్ట్ఫుల్ గా నమస్కారం పెట్టి ఇంత రేట్ ఎందుకు ఉన్నాయి పికిల్స్ అని అడిగితే, ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ ఇంకెక్కడ ఉండడు. పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలమ్మ కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపో. కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నేను వదిలి నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు. నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. ఇది సంస్కారం కాదు. వాళ్ళ అమ్మని అక్కని తిట్టడం, ఆయన వాడిని కూడా కించపరచడం. ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి గౌతమి ఫోన్ ద్వారా అందిస్తారు. ఎస్ గౌతమి, అసలు ఏం జరిగింది? హాయ్ అని మెసేజ్ పెట్టి పికిల్స్ ఇంత ఎక్స్పెన్సివా అని అడిగినందుకు ఆమె ఎన్నో బూతులు కూడా తిట్టారు. ప్రజెంట్ బిజినెస్ మొత్తం కూడా క్లోజ్ అయినట్లు కూడా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? రైట్ వినైనా అలేఖ్య చిట్టి పికిల్స్ మనం ఇది కనుక చూసుకున్నట్లయితే ముగ్గురు సిస్టర్స్ అయితే దీన్ని రన్ చేస్తూ ఉన్నారు. ఒకటి రమ్య అన్న అమ్మాయి ఇందులో మెయిన్ అనమాట. తన ఇన్స్టాగ్రామ్ లోని 5 lakhs సబ్స్క్రైబర్స్ వరకు ఉన్నారు. అండ్ రిమైనింగ్ ఇద్దరు కూడా అలేఖ్య అండ్ సుమి అని వీళ్ళు ముగ్గురు సిస్టర్స్ అయితే వీళ్ళ ఫాదర్ ఉన్నప్పటి నుంచి పికిల్స్ అನ್ನು స్టార్ట్ చేయడం కూడా జరిగింది. అయితే గతంలోని వీళ్ళ ఫాదర్ ఆయన చనిపోయిన తర్వాత దాన్ని వీళ్ళు ముగ్గురు కూడా రన్ చేస్తూ ఉన్నారు అనమాట. అయితే దీనికి సంబంధించి అలేఖ్య అన్న ఆమె ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫాదర్ ఈ పికిల్స్ రన్ చేస్తున్నప్పుడే వీళ్ళకి ఒక మాట చెప్పారు. అంటే మనం ఏదైతే కస్టమర్స్ ని మన దేవుళ్ళలాగా భావించాలి. వాళ్ళు ఒకవేళ ఏదైనా డిఫాల్ట్ ఉన్నాయని చెప్పినా, లేకపోతే పచ్చళ్ళు బాగాలేదని చెప్పినా, ఏదని చెప్పినా సరే మనం దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి. ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళే మనకి కస్టమర్స్ కాబట్టి వాళ్ళని మనం సాటిస్ఫై చేస్తేనే మంచిగా రాణించగలుగుతాము అని చెప్పి ఆయన చెప్పిన మాటలు ఇప్పటికీ మేము మర్చిపోలేకపోతున్నాము. ఆయన మనతో లేకపోయినప్పటికీ ఆయన మాటలు మాతో ఉన్నాయి అని చెప్పి అలేఖ్య ఏదైతే చెప్పడం జరిగిందో ఆ వీడియోలు కూడా ఈ రోజు వైరల్ అవుతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము వినైనా. అయితే ప్రెసెంట్ ఈ అలేఖ్య పికిల్స్ కి సంబంధించి గత కొన్ని రోజులు అంటే ఇన్స్టాగ్రామ్ లోని ఇట్లా ఇన్ఫ్లుయెన్సర్స్ బాగా వన్స్ ఫేమ్ వచ్చిన తర్వాత వాళ్ళ యొక్క పర్సనల్ బిజినెస్ అంటే ఏవైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో, అటు బొటిక్స్ కావచ్చు, లేకపోతే హెయిర్ ట్రీట్మెంట్స్ అని, సలూన్స్ అని, ఇట్లా పికిల్స్ అని, ఫుడ్ అని, ఇలా ఎందులోనైతే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో ఈ ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేసుకుని వాళ్ళ యొక్క బిజినెస్ ని రన్ చేస్తున్న సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఇటు అలేఖ్య చిట్టి పికిల్స్ కూడా వాళ్ళు స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత నుంచి అంటే స్టార్టింగ్ నుంచి కూడా మంచిగానే వాళ్ళకి రెస్పాన్స్ అనేది కూడా వచ్చింది. సో వాళ్ళకి ఏంటంటే స్టార్ట్ చేసిన కొన్ని రోజుల్లోనే 1000 వరకు కూడా వాళ్ళకి ఆర్డర్స్ వచ్చాయని చెప్పి కొన్ని వీడియోస్ లో వాళ్ళే చెప్పుకోవడం కూడా జరిగింది. అయితే ఎప్పుడు కూడా వాళ్ళ పికిల్స్ కి నెగిటివ్ ఫీడ్బ్యాకే ఉందన్నమాట. ఎందుకంటే వాళ్ళు ఎఫోర్డ్ చేస్తున్న ప్రైస్ కావచ్చు, వీళ్ళు ఇస్తున్న క్వాంటిటీ కావచ్చు, అలాగే వాళ్ళు యూజ్ చేసిన ఆయిల్స్ కావచ్చు, ప్రతిది కూడా ఏది సరిగ్గా లేదు. అండ్ కాస్ట్ వచ్చేసరికి చాలా దారుణంగా ఉంటున్నాయి. ఎందుకంటే మనం ఒకసారి ఆ యొక్క లిస్ట్ కనుక చూసుకున్నట్లయితే ½ kg చికెన్ పిక్కర్ వచ్చి 1600, 1700, 1000 రూపీస్, 2000 రూపీస్ ఇంతలాగా ఎఫోర్డ్ చేస్తూ ఉన్నారు కదా. సరే, మీరు ఎఫోర్డ్ చేస్తున్నప్పటికీ ఆ యొక్క క్వాంటిటీ కూడా అదే విధంగా ఉండాలి, టేస్ట్ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా ఉండాలి కదా అని చెప్పి చాలా మంది వాళ్ళ యొక్క కమెంట్స్ లోని నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం కూడా మనం చూస్తూ ఉన్నాం. అయినా సరే వాళ్ళు ఎక్కడ కూడా రెస్పాండ్ అవ్వకుండా వాళ్ళ యొక్క బిజినెస్ ని రన్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ తరుణంలోనే వన్ ఆఫ్ ద కస్టమర్ కి కూడా వాళ్ళు హాయ్ అని చెప్పిన వెంటనే, ఎందుకంటే బిజినెస్ లోని మనం ఎవరి త్రూ కూడా వెళ్లాల్సిన అవసరం లేదు, వాళ్ళ పర్సనల్ అకౌంట్ నుంచే మనం హాయ్ అని వాళ్ళు అక్కడ వాట్సాప్ యొక్క నెంబర్ ని కూడా వాళ్ళు డిస్ప్లే లో పెట్టడం జరిగింది. ఎవరికైనా పికిల్స్ కావాలన్నా ఏదైనా కావాలంటే వాళ్ళు కాంటాక్ట్ అయిన వెంటనే
వీళ్ళు రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. వెంటనే వాళ్ళ దగ్గర ఉన్న మెనూ చార్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని పెట్టడం కూడా జరుగుతుంది. అలాగే ఒక కస్టమర్ అడిగిన తర్వాత వన్స్ చూసాక మీ దగ్గర చాలా కాస్ట్ ఉన్నాయండి, ఇంత ఎక్స్పెన్సివ్ ఎందుకు అని అడిగినందుకు వాళ్ళ సైడ్ నుంచి ఇచ్చిన సమాధానం నిజంగా ఈ రోజు అందరినీ కూడా షాక్ కి గురి చేసింది. ఎందుకంటే అంత ముగ్గురు ముచ్చటగా ఉంటారు, అమ్మాయిలు ముగ్గురు కూడా ఒక ఎంపవర్మెంట్ లేడీస్ అయ్యుండి కూడా ఇలాంటి బిజినెస్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి సపోర్ట్ గా ఉండాలి అని చెప్పి వాళ్ళ ఫాలోవర్స్ ఈ రోజు చాలా మంది వాళ్ళ దగ్గర ఆర్డర్స్ తీసుకొని నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా వాటిని సప్లై చేస్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈ విధంగా వీళ్ళు మాట్లాడేసరికి కొంతమంది ఇది వాళ్ళ వాయిస్ కాదు ఎవరో మాట్లాడారు అని చెప్తున్నప్పటికీ ఇక్కడ మనకి ఎవిడెన్స్ కూడా కనిపిస్తున్నాయి వాళ్ళ వాయిస్ అని చెప్పడానికి. ఎందుకంటే అటు చిట్టి పికిల్స్ ఆర్డర్ చేసుకోవడానికి ఒక ఫోన్ నెంబర్స్ కావచ్చు అన్ని కూడా బ్లాక్ లో ఉన్నాయి, ఏది కూడా రెస్పాన్స్ ఇవ్వట్లేదు, అండ్ వాళ్ళ స్టోర్స్ కూడా అన్ని కూడా క్లోజ్ లో ఉన్నట్టు కనిపిస్తుంది. అయితే నిన్నటి నుంచి కూడా ఇష్యూ బాగా వైరల్ అవ్వడంతో మనకి ఈ చిట్టి పికిల్స్ నుంచి కూడా తన యొక్క పర్సనల్ అకౌంట్ నుంచి ఒక పోస్ట్ కూడా పెట్టడం జరిగింది. మనం ఒక్కసారి ఆ పోస్ట్ కూడా వన్ సైడెడ్ స్టోరీ ఈజ్ ఆఫెన్ మిస్లీడింగ్, ఇట్స్ యూజువల్లీ హైడ్ ద ట్రూత్. అంటే తను ఏం పెట్టాలనుకుందంటే మీరంతా కూడా ఒక సైడే వింటున్నారు, అందరినీ కూడా జనాల్ని మిస్లీడ్ చేస్తూ ఉన్నారు, వేరే సైడ్ కూడా ఉంది, నిజం ఏంటనేది త్వరలో బయటకు వస్తుంది అని చెప్పి కూడా ఒక పోస్ట్ తన యొక్క ప్రైవేట్ అకౌంట్ లోని తన యొక్క పబ్లిక్ అకౌంట్ లో ఇన్స్టాలో పెట్టడం కూడా జరిగింది. అయితే మరి దీనికి సంబంధించి ఇంతలాగా వాళ్ళ మీద నెగిటివిటీ వచ్చినప్పుడు బయటకు వచ్చి వాళ్ళ తరపున వాళ్ళు సంజాయిషి ఇచ్చుకోవాలి కదా, మాట్లాడాలి కదా అని చెప్పి చాలా మంది అడుగుతున్న సందర్భం ఉన్నా సరే వాళ్ళు ఏంటంటే ఇటు ఆర్డర్స్ ఏవి కూడా తీసుకోవట్లేదు, కమింగ్ సూన్ మేము మళ్ళీ త్వరలో వస్తాము అని చెప్పి ఒక మెసేజ్ మాత్రం పెట్టి వదిలేశారు. కానీ ఏ విధంగా కూడా వాళ్ళు రెస్పాండ్ అయిన పరిస్థితి మనకి కనిపించట్లయితే అయితే ఈ ప్రభావం ఏంటంటే అటు వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే ఇలా వాళ్ళ యొక్క ఫేమ్ ని యూజ్ చేసుకొని ఏవైతే బిజినెస్ చేస్తూ ఉన్నారో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫుడ్ అని లేకపోతే ఇటు పికిల్స్ లో కూడా ఉన్నారు, సో వీళ్ళు కూడా అలాంటి వాళ్ళే అని చెప్పి వీళ్ళ మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అని చెప్పి వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ఇవాళ రియాక్ట్ అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. వినయన రైట్ గౌతమి, థ్యాంక్ యూ. అలేఖ్య చిట్టి పికిల్స్ పై ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయితే ఆమె బూతులు మాట్లాడనందుకు గాను ఆ సోషల్ మీడియాలో ఆడియో కాస్త వైరల్ అవుతుంది. అసలు ఆమె ఏం మాట్లాడింది మరొకసారి మనం ఇప్పుడు బిగ్ టీవీ లైవ్ లో చూద్దాం. అలేఖ్య చిట్టి పికిల్స్ మీకు తెలుసు, మన ఫాలోవర్ ఒక్కడు వాళ్ళకి పికిల్స్ కొందామని మెసేజ్ చేసిండు హాయ్ అని. వాళ్ళు వాళ్ళ పికిల్స్ ప్రైజెస్ ని మెన్షన్ చేసి మనోడికి రిప్లై ఇచ్చిండు. తర్వాత మనోడు జస్ట్ రెస్పెక్ట్ఫుల్ గా నమస్కారం పెట్టి ఇంత రేట్ ఎందుకు ఉన్నాయి పికిల్స్ అని అడిగితే ఇది ఎక్స్పెన్సివ్ అన్నావు అంటే నీ అంత చీప్ లో ఇంకెక్కడ ఉండడు, పని చేయి, నువ్వు గట్టిగా ఫోకస్ చేయాలన్నమా కెరియర్ మీద. ఎందుకంటే లేదంటే నీ గర్ల్ ఫ్రెండ్ లేదంటే నీ పెళ్ళమో వదిలిపా కాబట్టి నువ్వు అడిగిన ఏమి నువ్వు కొనలేవు కాబట్టి అని నువ్వు నా మాటిని నువ్వు కెరియర్ మీద ఫోకస్ చేసి అప్పుడు ప్రేమ పెళ్లిళ్ళు ఇటు జోలికి వెళ్ళు. ఎందుకంటే ముష్టి పచ్చడే కొనలేకపోతున్నావు, నువ్వే పడరా గోల్డ్ ఏం కొనిస్తావురా దానికి. ఇది సంస్కారం కాదు, వాళ్ళ అమ్మని అక్కని తిట్టడం ఆయన వాడిని కూడా కించపరచడం. అలేఖ్య చిట్టి పికిల్స్ పై ఇప్పటికే తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నాన్ వెజ్ లవర్స్ ఇష్టపడేలా అలేఖ్య చిట్టి పికిల్స్ పచ్చళ్ళు ఒకప్పుడు ఉండేవి. రాజమండ్రి కేంద్రంగా దేశ విదేశాలకు కూడా ఆర్డర్ల మీద పచ్చళ్ళు కూడా పంపించేవారు. ఇక ఇటీవల అలేఖ్య పికిల్స్ పై హాయ్ అని వాట్సాప్ చేశారు ఒక వ్యక్తి. ఇంత రేటా అంటూ 2 చేతులు జోడించి ఎమోజీలతో కూడిన రిప్లై ఇచ్చారు. ఇక దానితో బూతులతో కూడిన వాయిస్ మెసేజ్ రిప్లై వచ్చింది అటు నుంచి. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి